భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ మహాబాహువులు కలిగిన అర్జున, మళ్ళీ విను. నీవు నా ప్రియమిత్రుడివి కనుక నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమును ఇస్తూ నీ లాభము కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును. నన్ను పుట్టుక లేనివానిగా, ఆది రహితునిగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమభావము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నాచేతనే సృష్టించబడినాయి. సప్త మహారుషులు, వారికి ముందు ఇతర 4 మహర్షులు, మనువులు నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాలలో నిండినట్టి జీవులందరూ వారి నుండి జన్మించారు. నా ఈ విభూతులను, యోగశక్తిని యథార్థముగా తెలిసినవాడు విశుద్ధ భక్తిలో నెలకొంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును పొందుతారు. ప్రేమతో నన్ను సేవించడానికే నిరంతరము అంకితమైనట్టి వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహనను నేనిస్తాను. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో వసిస్తూ అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞానదీపముతో నశింపజేస్తాను. అర్జునుడు పలికెను, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యమువు. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధ్రువపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నిజంగా నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగగలవు. ఈ లోకాలన్నింటినీ నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరముగా నాకు చెప్పవలసింది. ఓ కృష్ణ, ఓ పరమయోగి, నేను నిన్ను నిరంతరము ఎట్లా తలుచుకోవాలి? నిన్ను ఏ విధముగా తెలుసుకోవాలి? ఓ భగవంతా, ఏ వివిధ రూపాలలో నిన్ను నేను స్మరించాలి? ఓ జనార్దన, నీ విభూతుల యోగశక్తిని తిరిగి వివరించవలసింది. నీ గురించి వినడంలో నాకు ఏనాడు తనివి తీరదు. ఎందుకంటే నేను ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతము ఆస్వాదించాలని కోరుకుంటాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సరే, నా శోభాయమానమైన రూపాలలో కేవలం ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను. ఎందుకంటే ఓ అర్జున, నా విభూతి విస్తారము హద్దులేనిది. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయాలలో ఆసీనుడైనట్టి పరమాత్ముడను. సకల జీవుల ఆది, మధ్య, అంతమును నేనే. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను, మరుత్తులలో నేను మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడను, వేదాలలో నేను సామవేదమును, దేవతలలో నేను స్వర్గరాజు ఇంద్రుడను, ఇంద్రియాలలో నేను మనస్సును,
జీవులలో నేను ప్రాణమును. సమస్త రుద్రులలో నేను శివుడును. యక్ష రాక్షసులలో నేను ధనపతి కుబేరుడను. వసువులలో నేను అగ్నిని, పర్వతాలలో నేను మేరువును. ఓ అర్జున, పురోహితులలో నన్ను ముఖ్యుడైన బృహస్పతిగా తెలుసుకోవలసింది. సేనాపతులలో నేను కార్తికేయుడను. జలాశయాలలో నేను సముద్రమును. మహర్షులలో నేను భృగువును. దివ్యధ్వనులలో నేను ఓంకారమును. యజ్ఞాలలో నేను నామజపమును. కదలని వాటిలో నేను హిమాలయ పర్వతాలను. అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షమును. దేవర్షులలో నేను నారదుడిని. గంధర్వులలో నేను చిత్రరథుడిని. సిద్ధ పురుషులలో నేను కపిలమునిని. అశ్వములలో అమృతము కొరకు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఉచ్చైస్రవముగా నన్ను తెలుసుకోవలసింది. గజరాజులలో నేను ఐరావతమును. నరులలో నేను రాజును. ఆయుధములలో నేను వజ్రాయుధమును. గోవులలో నేను సురభిని. సంతానోత్పత్తి కారణములలో నేను ప్రేమదేవత అయిన మన్మధుడిని. సర్పములలో నేను వాసుకిని. పలు పగడల నాగులలో నేను అనంతుడను. జలవాసులలో నేను వరుణ దేవతను. పితృదేవతలలో నేను అర్యముడను. నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడును. దైత్య దానవులలో నేను భక్త ప్రహ్లాదుడను. అణచే వాటిలో నేను కాలమును. జంతువులలో నేను సింహమును. పక్షులలో నేను గరుత్మంతుడను. పవిత్రము చేసే వాటిలో నేను గాలిని. శస్త్రధారులలో నేను రాముడిని. చేపలలో నేను సొరచేపను. ప్రవహించే నదులలో నేను గంగానదిని. ఓ అర్జున, సమస్త సృష్టులకు నేనే ఆది, అంతము, మధ్యము కూడా అయి ఉన్నాను. విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను. తార్కికులలో నేను కడపటి సత్యమును. అక్షరాలలో నేను ఆకారమును. సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును. నేను అక్షయమైన కాలమును. సృష్టికర్తలలో బ్రహ్మను. నేను సమస్తమును మృంగివేసే మృత్యువును. జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణమును. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే. సామవేద మంత్రాలలో నేను బృహత్సామమును. ఛందస్సులలో గాయత్రిని. మాసాలలో మార్గశిర మాసమును. ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును. నేను మోసములలో జోదమును. తేజస్సులలో నేను తేజస్సును. నేనే జయమును. నేనే సాహస కృత్యమును. నేనే బలవంతుల బలమును. వృష్టి వంశీయులలో నేను వాసుదేవుడను. పాండవులలో నేను అర్జునుడను. మునులలో నేను వ్యాసుడను. గొప్ప ఆలోచన పరులలో నేను ఉషనుడను. ధర్మ విరుద్ధతను అణిచే సాధనములలో నేను శిక్షను. విజయమును కోరే వారిలో నేను నీతిని. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానవంతులలో నేను జ్ఞానమును. ఇంకను ఓ అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తికారక బీజమును. కదిలేది లేదా కదలనిది అయినా ఏ జీవి అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. ఓ గొప్ప సత్యుంజయుడా, నా దివ్య రూపములకు అంతము లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలము సూచన మాత్రమే. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినగా తెలుసుకోవలసింది. కానీ అర్జున, నా సమస్తమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను. శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగము అనే 10వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము.